హైదరాబాద్ నగరంలో రామ్ గోపాల్పేట్ డివిజన్ పరిధిలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. నల్లగుట్ట చౌరస్తా ప్రాంగణంలో శ్రీమతి అత్తిలి అరుణ శ్రీనివాస్ గౌడ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో జాతీయ జెండాతో పాటు పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన ఉద్యమకారులను ఘనంగా సన్మానించారు. గణేష్, సతీష్, పబ్బం ప్రభాష్, అభిషేక్, చందు, శంకర్ తదితర ఉద్యమకారులకు శాలువా కప్పి వారి సేవలను గుర్తు చేశారు. మీకేం కావాలి గణేష్? అందరి కోరికలు నెరవేరుగాక. మన కేసీఆర్ గారు వస్తే 2 ఏళ్ల తర్వాత తప్పకుండా అందరి కోరికలు నెరవేరుతాయి. మీకేం కావచ్చు? డబల్ బెడ్రూమ్ సుసంపన్నమైన ప్రకృతి సంపద, మహోజ్వల చరిత్ర కలిగిన ఈ పవిత్ర తెలంగాణ నేలపై జన్మించినందుకు నేను ఎంతో గర్విస్తున్నాను. నా తెలంగాణను ఎల్లవేళలా నేను గుండెల్లో పెట్టి కాపాడుకుంటాను. కేసీఆర్ గారి నాయకత్వంలో ఎందరో అమరవీరుల త్యాగాలతో సాధించుకున్న తెలంగాణ దశాబ్ద కాలంలోనే సమగ్ర అభివృద్ధి సంక్షేమాలతో సస్యశ్యామలంగా వర్ధిల్లింది. కానీ నేడు అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన నయవంచక పాలనలో మన రైతాంగం అన్ని వర్గాల ప్రజలు కష్టాల పాలవుతున్నారు. తెలంగాణ వ్యతిరేక శక్తుల కుట్రల వల్ల మన అస్తిత్వాన్ని, ఆత్మ గౌరవానికి ముప్పు వాటిల్లుతున్నది. ఈ విపత్కర పరిస్థితుల్లో తెలంగాణ అస్తిత్వ రక్షణే నా ప్రథమ కర్తవ్యంగా భావిస్తూ మరో ప్రజా పోరాటానికి నన్ను నేను పునరంకితం చేసుకుంటున్నాను. తెలంగాణ తల్లి సాక్షిగా, భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ సాక్షిగా, అమరవీరుల సాక్షిగా, గౌరవనీయులు కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ వ్యతిరేకుల కుట్రలను ఛేదిద్దాం, మన తెలంగాణను రక్షించుకుందాం అనే నినాదాంతో నిరంతరం ఉద్యమిస్తున్నాను. మనస, వాచ, కర్మన ప్రతిజ్ఞ చేస్తున్నాను. జై